ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 5వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి, కుజగ్రహ, శనేశ్వర గ్రహాల యొక్క యుతి మీనరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహు, బుధుల యొక్క సంచారం ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలుకొని మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానమందు ఏర్పడినటువంటి త్రిగ్రహ కూటమి అనగా శనేశ్వరుడు, అలాగే రవిగ్రహం, కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో అది అంత మంచిది కాదు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి రాహు, బుధ, శుక్ర, చంద్రగ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పటికీ వ్యయమందు ఉండేటువంటి గ్రహాల తాలూకు వ్యతిరేకమైన ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్యవిఘ్నం ప్రభాసంచహ అన్నారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దానిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటూ ఉండడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, స్వస్థాన నాశనం చేయవ అన్నారు. అంటే ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం. ఇక్కడ ఇది ఉద్యోగస్తులకి ప్రత్యేకించి స్థానచలనాన్ని సూచిస్తూ ఉన్నది. అనగా ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా కావాలని మీరు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళదలుచుకు ఉన్నా అటువంటి వాటికన్నిటికీ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. ఇక్కడ వ్యయమందు ఎక్కువగా పాపగ్రహాల యొక్క స్థితి వల్ల నిద్రాసౌఖ్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాత్రి నిద్ర పట్టకపోవడము, లేదా నిద్రపోతే ఏదైనా పీడకల్లో వస్తూ ఉండడము, లేదా మానసికమైనటువంటి భయములు అధికంగా ఉంటూ ఉండడము, లేదా శారీరపు అలసట అధికంగా ఉండడం, అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం ఇత్యాది విషయాలు మేషరాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రధానంగా మానసిక, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొంచెం ఏదైనా నివారణ చర్యలు తీసుకుంటూ ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది. వృధా ప్రయాణాలు, స్థానచలనం కనబడుతూ ఉన్నది. ఇత్యాది విషయాల పట్ల మేషరాశి వారికి జాగ్రత్త అవసరం. అలాగే ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే లాభస్థానమందు ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో అది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది. ఇప్పటికే వీరికి దీర్ఘ సంచార గ్రహాలన్నీ అనుకూలిస్తూ ఉండగా ఆ 3 గ్రహాలతో పాటుగా రవిగ్రహము, అలాగే కుజగ్రహము, అలాగే చంద్రగ్రహము, దాదాపుగా 6 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు ఈ రాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో పట్టిందల్లా బంగారంగానే నడుస్తూ ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభం చేసినా ఆ పనులు ఏవి కూడా అవాంతరాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు కొనసాగుతూ ఉండడము, విద్యా సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా గృహము, వాహనము, లేదా గృహోపకరణాలు, లేదా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి, చాలా కాలంగా రానటువంటి ధనము ఈ వారంలో చేతికి అందడానికి, నూతన వాహనములు లేదా వస్త్రములు లేదా గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ఆర్థిక లాభం కనబడుతూ ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు బాగుండబోతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు బాగుండబోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఎక్కువగా
కొన్ని కొన్ని విషయాలకి ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ అది ఆర్థిక భారంగా మాత్రం ఈ రాశి వారికి ఉండదు. ప్రత్యేకించి ఖర్చుకు తగినటువంటి ఆదాయాన్ని వీరు పొందగలుగుతూ ఉంటారు. ఒక సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు అన్యోన్యత, ఆప్యాయత, ప్రేమానురాగాల మధ్యలో ఈ వారం ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే దేశాంతరవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. విహారయాత్రలకి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. దశమంలో రవి అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. చంద్రబలంతో కలుపుకొని 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే దశమ స్థాన స్థిత శనేశ్చర కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని అది సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మీ తోటి ఉద్యోగస్తులు కానీ, మీరంటే కిట్టనటువంటి వ్యక్తులు కానీ, లేదా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి ఉన్నతాధికారులు కానీ మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులను కలగజేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులు, సమయాల్లో మార్పులు, అంటే మీరు ఏదైనా షిఫ్టుల్లో మార్పులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృత్తి ఉద్యోగాల పరంగానే మిథున రాశి వారు ఈ వారంలో కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఒకవేళ వ్యాపారపరమైతే వ్యాపారపరంగానో, ఉద్యోగపరంగా అయితే ఉద్యోగపరంగానో కొంత మీరు ఏదైతే డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో, ఏదైతే మీ జీవన విధానం గడవడానికి డబ్బు వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాల్లో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ తెలివితేటల్ని, అలాగే మీ శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో ఉపయోగించవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. ప్రత్యేకించి మీ స్వశక్తి మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా బంధుమిత్రాదుల యొక్క సహకారాన్ని ఎప్పుడూ కూడా మీరు ఆశించకూడదు. కేవలం మీ సొంత పని మీద, సొంత వ్యక్తిత్వం మీద నమ్ముకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనసుకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించేటువంటి చర్యలు కొన్ని చేపడుతూ ఉంటారు. వాటి వల్ల కొంత మానసిక ఉల్లాసము, మానసిక ప్రశాంతత కనబడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ వారం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానస్థిత బుధ, అష్టమ స్థానస్థిత రాహుగ్రహ దోషాలు, వ్యయస్థానంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలు ఏవీ లేవు. ఒక్క చంద్రుడు కూడా వారంలో కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అంటే దాదాపుగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులే కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తూ ఉన్నాయి. అంటే మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ఇది అవసరమా, అవసరం కాదా అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మాత్రమే దాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానమందు ఎప్పుడైతే రవిగ్రహము, అలాగే శనేశ్వరుడు, కుజుడు కలిపి ఉన్నారో అది కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. విచారే నవమే రవౌ అన్నారు. అంటే 9వ స్థానంలో రవిగ్రహం ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి విచారానికి కారణమవుతూ ఉంటారు. అది ఆర్థిక సంబంధమైన ఇబ్బందనో, ఉద్యోగపరమైనటువంటిదో, లేదా కుటుంబపరమైనటువంటిదో, లేదా ఆరోగ్యానికి సంబంధించిందో ఏదో ఒక రకమైనటువంటి విచారం వ్యక్తం చేయడానికి రవి కారణమవుతూ ఉంటారు. అలాగే ఆయన పితృకారకుడు, పితృస్థానమందు ఉన్నటువంటి గ్రహం అయి ఉండడం వల్ల అటు అదృష్టాన్ని తగ్గించి వేస్తాడు. దైవ కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని ఇవ్వరు. ఏదైనా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఇటువంటివి చేద్దాం అనుకున్నా కూడా రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. అంటే ఆ దర్శనాలు చేసుకునేటువంటి భాగ్యాన్ని రవిగ్రహం ఇవ్వరు. అలాగే శనేశ్వరుడు కూడా అదే రకంగా ఫలితాన్ని ఇస్తున్నారు. శోకం, రోగం, మహాదుఃఖం, కుచద్రవ్యం, కుచత్ సుఖం అన్నారు. కాబట్టి ఎంత కష్టపడ్డా ప్రతిఫలం తక్కువగానే వస్తోంది అని బాధపడకండి. కొంతకాలం గడిచిన తర్వాత ఈ గ్రహస్థితిలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఎంత వస్తే అంతే మనకి రాసిపెట్టి ఉన్నది అని అనుకుంటూ ఉండాలి.
అలాగే శ్రమ చేయాలి, ప్రతిఫలాన్ని మనం ఆశించకూడదు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఖర్చును తగ్గించుకుంటూ ఉండాలి, అనవసరమైనటువంటి వాటిలో పెట్టుబడులు అవి పెట్టకూడదు, తెలియనటువంటి వాటిలో దిగకూడదు, అదృష్టాన్ని నమ్ముకొని ముఖ్యంగా ఏ పని కూడా ప్రారంభం చేయకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహాలన్నీ కూడా 8వ స్థానంలోకి వెళుతూ ఉన్నటువంటి తరుణంలో వీరు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అష్టమ స్థానమందు రవిగ్రహము, కుజగ్రహము, అలాగే శనేశ్వరుడు ఉన్నప్పుడు అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి, దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్, స్థానచలనం కలగడానికి, నానాకార్య విరోధస్య, అంటే గమనించండి, సమయం అంతా కూడా ఎలా వృధాగా పోతుంది అంటే ఏదో చేద్దాం అనుకుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే మీ ప్రమేయం లేకుండానే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని వృధాగా పోనివ్వడానికి మనకి బాధ వేస్తూ ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యం సహకరించదు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్సు, లేదా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్య వస్తూ ఉండడం, దానికి రెస్ట్ తీసుకుంటూ ఉండడం, ఇలా మనం కావాల్సిన పనులు చేయలేకపోవడం ఇత్యాది విషయాలు ఈ రాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఉత్సాహం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలంటే శ్రద్ధ అనేటువంటిది రాదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని దాటి ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని దాటడానికై అటు మీకు గురుబలం ప్రధానంగా ఉపయోగపడుతూ ఉన్నది, అలాగే శుక్రుని యొక్క బలం ఉపయోగపడుతూ ఉన్నది. ఈ వారంలో అడపాదడపా చంద్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు కాబట్టి కొంత దృఢ సంకల్పం అవసరము, దైవానుగ్రహం అవసరము. ఈ అష్టమ స్థాన స్థిత గ్రహాలను ఆ మాయని ఛేదించడానికి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. గమనించండి, ప్రతిదీ కూడా చాలా ఆకస్మికంగా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఏదైనా లాభం వచ్చినా, రెండూ కూడా చాలా ఆకస్మికంగానే మీరు ఊహించకుండా జరుగుతూ ఉంటాయి. చూడండి, ఏదైనా ఒక చిన్న వీడియో తీస్తే ఇది వైరల్ అవుతుంది అని అనుకోరు కొంతమంది, కానీ వైరల్ అయిపోతుంది. అలాగా ఊహించినటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ వారంలో వాటికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సింహరాశి వారు పొందడానికి ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు 3 పూటలా పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 6వ స్థానంలో ఉండేటువంటి బుధరాహువుల యొక్క యుతి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి, కుజ, శనేశ్వరుల యొక్క స్థితి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. సామంత జన విద్వేష దారాపీడాసుతామయం మనది శాస్త్రం. అంటే ఈ సప్తమ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి గ్రహ సంపత్తి అటు దేశాంతరంలో ఉంటూ ఉన్నటువంటి కన్యారాశి వారి మీద వ్యతిరేకమైన ఫలితాలను చూపెడుతూ ఉంటుంది. అలాగే స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాల పట్ల, అదే మాదిరిగా సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బందిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానము చాలా సున్నితమైనటువంటి స్థానము. ఆ స్థానమందు క్రూరగ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల మీరు ఏ విషయం చెప్పినా పక్కవాళ్ళు నమ్మకుండా మిమ్మల్ని అంత నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు నిజంగా నిజం చెప్తూ ఉన్నా కూడా అబ్బే ఇతను చెప్పేదంతా కూడా మాటల గారడీలా ఉందనో, లేదా అబద్ధం చెప్తున్నారనో మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అంటే మీరు చెప్పేది ఎవరు కూడా విశ్వసించరు. దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉన్నా అవతల పక్క వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తారే తప్పితే మీ నిజాయితీని ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే ఎంత కష్టపడి శ్రమ చేస్తూ ఉన్నా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం అంతా కూడా చివరాఖరణ దీంట్లో సాయం చేసినటువంటి వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మెచ్చుకోలుతనం ఉండదు, లేదా మీరు పనిచేసినటువంటి దానికి ఏదైనా ప్రతిఫలం ఉండదు. అలాగే ఎవరిని మిమ్మల్ని నమ్మరు. ఈ రకమైనటువంటి వాతావరణం వల్ల ఒకానొక రకమైనటువంటి విరక్తి భావం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరితో కలవడానికి ఇష్టపడకుండా, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా, కుటుంబ సభ్యులు లేదా మిగతా బంధుమిత్రాదులతోటి కూడా కొంత దూరంగా
ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ మానసికమైనటువంటి ఇబ్బందులే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా మానసికమైనటువంటి ఒడిదుడుకులే ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి, కొంత పరిశీలన చేస్తూ ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళుతూ ఉండండి. ఈ వారంలో కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. షష్ఠ స్థానమందు 3 గ్రహాలు యోగిస్తూ ఉంటే గురుబలంతో అలాగే చంద్రబలంతో కలుపుకొని ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. దీనివల్ల అటు శత్రు సంబంధమైనటువంటి విషయాలు, పలానా వాళ్ళు మీ మీద ఏదైనా కక్షపూరితంగా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నా, ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నా, మీ మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ ఉన్నా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నా, అటువంటి శత్రుముఖను అంతటినీ కూడా కూకటి వేళ్లతో సైతంగా మీకు పెకలించి వేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే అర్ధలాభో వస్త్రలాభ ధాన్యలాభ యశస్తథ అన్నారు. ఇక్కడ షష్ఠస్థానమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి అలాగే గురుబలం రెండూ కలిపి ఆర్థిక లాభాన్ని, వస్త్రలాభాన్ని, వస్తులాభాన్ని, ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు లేదా స్థలము లేదా పొలము, అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు జరగడానికి, ఆగిపోయినటువంటి ధనం అంటే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిందండి డబ్బు మాకు రావాల్సింది ఉంది అనుకునేటువంటి ధనం అంతా కూడా మీ చేతికి రావడానికి, అప్పుల బాధలు తగ్గడానికి, అనారోగ్య సమస్యలు తగ్గడానికి, శత్రువుల యొక్క బాధ తగ్గడానికి ఈ వారంలో గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎరుపు రంగు కనిపించిన చోటల్లా మీకు విజయం సంప్రాప్తమవుతూ ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కడైనా కనబడ్డా లేదా ఎరుపు రంగు వస్తువులు కనబడ్డా అక్కడంతా కూడా మీరు విజయాన్ని పొందగలుగుతారు. అది ఒక శుభ సంకేతంగానే మనం చూడవచ్చును. అలాగే అప్పులు తీర్చడానికి మీరు వేసేటువంటి ప్రణాళికలు కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతోటి లేదా బంధుమిత్రాదులతోటి ఆత్మీయంగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి గొడవలు, తగాదాలు అన్ని తగ్గుముఖం పట్టి అందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. అర్ధాష్టమ రాహు యొక్క దోషము అలాగే పంచమ స్థానస్థిత రవిగ్రహము ప్రత్యేకించి బుద్ధి చాంచల్యానికి, దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నాడు. అంటే శరీరం బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం అంటే సొంత బంధువులు, సొంత మిత్రాదులు వారి వల్ల కలిగేటువంటి బాధ అధికంగా ఉంటుంది. అరే మనం వీడికి గతంలో ఇంత మనం సహాయం చేశాం కదా, ప్రతిఫలంగా కనీసం సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఒక మాట సహాయమైనా లేకపోతే ఎవరైనా మనకి అపకారం చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం అది తగ్గేటువంటి భావన ఉన్నా బాగుంటుంది అనేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో మీరు సహాయం చేసిన వ్యక్తులే ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏ పని చేయడానికి కూడా ఇష్టత రాదు. ప్రత్యేకించి ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆలోచనలు రావు. ఎంతసేపు కూడా ఏదో బద్ధకంగానో ఏదో నీరసంగానో ఎక్కువ ఇబ్బందికరంగానో ఉంటూ ఉంటుంది. అలానే ఇది అనారోగ్య సమస్య ఏమీ కాదు. కానీ మానసికంగా బాగా అలసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉన్న ప్రాంతంలోనే ఉండి దేశమంతా చుడుతూ ఉంటారు. అంటే ఏంటి, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు వాళ్ళు కూర్చోడానికి ఎదురుగుండా నేను కూర్చున్న బుర్రలో రకరకాల ఆలోచనలన్నీ కూడా సంచారం చేస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం బుధచంద్రుల యొక్క బలం మాత్రమే. ఇవి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు కొంత తగ్గుముఖం పట్టేలా చూస్తూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క స్థితి చతుర్థ భావమందు ఉద్యోగపరమైనటువంటి చికాకులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగం అనేటువంటిది మాత్రం పోకుండా ఏదో ఒక జీవన భృతి రావడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నా అటు ఉన్నతాధికారులు కానీ లేదా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ ఉద్యోగాన్ని మాత్రం మీరు కాపాడుకుంటారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి
దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా మరి ఏ ఇతరత్ర అమ్మవారి ఆరాధన చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ స్థానమందు అనగా చతుర్థ స్థానమందు 3 పాపగ్రహాల యొక్క యుతి ఏదైతే ఉన్నదో అనగా శనేశ్వరుడు, కుజుడు, రవిగ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ప్రభావితం చెందుతూ ఉంటాయి. అలాగే బంధువులతోటి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా పోటీతత్వము అనేటువంటిది ప్రతి చిన్న విషయంలోనూ పెరుగుతూ ఉంటుంది. వారు ఇలా చేశారు, మనం కూడా ఖచ్చితంగా ఇలా చేయాలి అనేటువంటి తత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే ఇప్పటివరకు మీ ఇంటి గుట్టును మీరు కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి గుట్టు లేదా ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం బయట వ్యక్తులకు తెలియడానికి, మీరు వారి దగ్గర చులకనగా ఉండడానికి, లేదా చులకనగా వారు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మీకు ఉండేటువంటి స్థితిగతులు ఎవరికీ తెలియవు, కానీ ఇంటి గుట్టు బయటికి తెలియడం అనేటువంటిది ఈ వారంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే భాగ్యహానిర్భయం క్రూరహ అన్నారు. ఇక్కడ డబ్బు లేకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా సమయానుకూలంగా మీకు డబ్బు చేతికి వస్తుంది, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు భయం ఉండదు, కానీ ఇప్పుడు కొంత మానసిక భయం వస్తుంది. అరే ఇప్పటివరకు మనకు కావాల్సిన డబ్బు ఆ సమయానికి వచ్చి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పని పెట్టుకున్నాం కదా, దీనికి మరి డబ్బు మనకు వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధత, ఆ మానసిక భయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లు కట్టుకుంటున్నాం, లోన్ అప్లై చేస్తున్నాం, ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ధనురాశి వారికి ఈ వారంలో గురుబలం ఉన్నప్పటికీ, శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ, చంద్రుని యొక్క బలం ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ స్థానమందు గ్రహాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది పెట్టినా కూడా ధనురాశి వారు ఆ గురుబలం చేతను, శుక్రుని యొక్క బలం చేతను, ఈ రెండు శుభగ్రహాలు ఆ ఇద్దరు కూడా గురువులే. కాబట్టి ఆ గురువులే మిమ్మల్ని బయటపడేస్తారు, మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తారు, లేదా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో అనేటువంటి విషయాలన్నీ కూడా వారు చెప్తూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే మకర రాశి వారి యొక్క పరిస్థితులు క్రమేపీ కూడా అభివృద్ధి పదంలోనే ముందుకు వెళుతూ ఉన్నాయి. చాలామంది మకర రాశి వారు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఇబ్బంది పడ్డామని చెప్పారు, ఇప్పుడు బాగున్నప్పుడు బాగుందని చెప్తున్నారు. నిజంగా ఆ మార్పు మేము గమనించాము అనేటువంటి విషయాన్ని చాలామంది మకర రాశి వారు చెప్తూ ఉన్నారు. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే గోచార పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది సాధారణంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితి అంటే శనేశ్వరుడు, కుజుడు, రవి ఇత్యాది గ్రహాలు యోగిస్తూ ఉండడం, 2వ స్థానమందు రాహువు అలాగే చంద్రుడు యోగిస్తూ ఉండడం, వెరసి బుధగ్రహంతో కలుపుకుని 6 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ఏ పనైనా కూడా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, విద్యా సంబంధమైనటువంటి, గృహ లేదా కుటుంబపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి. అలాగే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు, దైవ దర్శనాలు చేయగలుగుతారు. ఉద్యోగపరంగా చాలా మంచి ఎనర్జెటిక్గా, యాక్టివ్గా మీరు ముందుకు సాగగలుగుతూ ఉంటారు. విచక్షణ వస్తూ ఉంటుంది. అంటే యుక్తాయుక్త విచక్షణ, పలానాది మాట్లాడాలి, పలానాది మాట్లాడకూడదు, పలానాది చెయ్యాలి, పలానాది చేయకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం వస్తూ ఉంటుంది. ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనం దీన్ని సాధించగలం, ఒక మంచి ప్రణాళిక వేసుకుంటే దీనికి ముందుకు వెళ్ళగలం అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. ఇతరుల యొక్క నమ్మకాన్ని కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. ఇతరులు కూడా మీతోటి చక్కటి సంబంధ బాంధవ్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. గతంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు తమ యొక్క స్వరాన్ని తగ్గించుకుంటారు, లేదా మీకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదలకి ఈ వారంలో స్పష్టమైనటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి.
అన్నిటి పరంగా కూడా ఈ వారం బాగుంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు గురుబలాన్ని పెంచుకోవడానికి శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి నుండి 2వ స్థానానికి మారినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే రవిగ్రహం కానివ్వండి, కుజగ్రహం కానివ్వండి, ఈ గ్రహాలు ఈ కుంభరాశి వారికి చేసినటువంటి ఇబ్బందిని వీరు దాటగలుగుతారు. కుజుడు జన్మరాశిలో ఉంటే ఒక రాక్షసుడు ఏ విధంగా పీడిస్తాడో అలా పీడిస్తాడని మనం చెప్పుకున్నాం. అలాగే రవిగ్రహం జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, శారీరక సౌఖ్యం లేకుండా ఉండడం, చర్మ సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉండడం, లేదా నిస్సహాయత లేకపోతేనేమో కొంత మీ మీదకి నమ్మకం కోల్పోతూ ఉండేటువంటి పరిస్థితుల్లో కొంత నిరుత్సాహము, నిస్సహాయత ఇటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వాతావరణాన్ని కుంభరాశి వారు దాటగలుగుతున్నారు. ప్రత్యేకించి మీకుండేటువంటి ఒక రకమైనటువంటి బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంతకాలం పక్కన పెట్టగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా బతకగలుగుతారు. నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లాభం ఉంటుంది. ముఖ్యంగా భోజన సౌఖ్యం అనేటువంటిది దొరుకుతుంది. నిద్రా సౌఖ్యం అనేటువంటిది దొరుకుతుంది. ఎక్కువ కష్టపడవలసినటువంటి అవసరం లేకుండా ప్రతి పని కూడా కొంత సామరస్యంగానే, సానుకూలంగానే ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి వాతావరణం ఒకేసారి కొంత సానుకూలంగా మారుతూ ఉంటుంది. మీరు గమనించండి, బాగా ఎండగా ఉండేటువంటి వాతావరణం ఒక్కసారిగా మబ్బులతోటి చల్లగా ఉంటే ఎంత మనసుకి ఉల్లాసంగా ఉంటుందో, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి జన్మ రాశి యందు ఎప్పుడైతే ఈ 2 పాపగ్రహాలు వెళ్ళిపోయాయో మకర రాశి, కుంభరాశి వారికి అంతే సానుకూలంగా, ఈ కుంభరాశి వాళ్ళకి అంతే మానసిక ప్రశాంతతతోటి ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పటికీ జన్మరాశి యందు బుధరాహువుల యొక్క యుతి ఉన్నది. దీనివల్ల బుర్ర పనిచేయదు. అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ముందుకు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండదు. అయినప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి కాబట్టి రాను రాను బాగుంటుంది. కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, అలాగే శనేశ్వరుల యొక్క యుతి. 12వ భావమందు బుధుడు, 12వ భావమందు రాహువు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ గురుడు అర్ధాష్టమ స్థానంలో ఉండడం, అలాగే సప్తమ స్థానమందు, షష్ఠ స్థానమందు కేతు ఉండడం. అంటే మీరు గమనించండి, మొత్తం గ్రహాలన్నీ కూడా మీనరాశి వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. మనం గత వారంలో కూడా ఇదే చెప్పుకున్నాం. మీనరాశి వారికి మంచి జరిగినప్పుడు మంచి జరిగింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి మీనరాశి వారికి అంత స్తబ్దుగా ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అన్నాడు. అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం. జన్మ కుజుడు ఒక మనిషిని చాలా శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడతారు. ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యతోటో, మానసిక ఇబ్బందితోటో, ఆర్థిక ఇబ్బందితోటో, లేదా కుటుంబపరమైనటువంటి సమస్యలతోటో ఏదో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది మీనరాశి వారిలో ఉంటుంది. పలానా పని మనం చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం, లేదా పలానా పని ఈ రకంగానే జరుగుతుందేమో అనుకున్నాం, జరగలేదు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. అంటే చెప్పే కొద్దీ కూడా మీనరాశి వారికి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రధానంగా ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి. సమయం బాగాలేదు. ఇది చాలా తేలికైనటువంటి మాట. కానీ ఆ సమయం బాగాలేదు అనేటువంటి దాన్ని తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసును. అలాంటప్పుడు దైవ సంబంధమైనటువంటి స్పర్శ ఉండాలి, మౌనంగా ఉండాలి. కొన్నే నియమాలు చెప్తాను, అవి పాటించండి. అనువు గాని చోట అధికుల మన రాదు అన్నాడు. అంటే మీది కానటువంటి దాని చోట మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అలాగే క్రమశిక్షణ పాటించుకోవాలి, స్వశక్తిని నమ్ముకోవాలి. ఎవడో ఏదో చేస్తాడని మీరు ముందుకు వెళ్ళకూడదు. అలాగే అదృష్టాన్ని నమ్ముకుని ఏ పని చేయకూడదు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇవి చాలా గొప్ప గోల్డెన్ వర్డ్స్గా ఉంటాయి. నిజంగా ఈ 5 లేదా 6 మీరు జీవితంలో పాటించండి, మీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది.
అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఎక్కువగా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.